మనం మనుషులు అన్నది వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. పూర్తిగా మర్చిపోయారండి. మనుషులను చంపడానికైనా వెనకాడారు. నా ఇంటి లోపలికి రావడం వీలు పడదని వాళ్ళు పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి బాంబులతో దాడి చేశారండి. మామయ్య గారు ఉన్నారు, పెద్ద ఆయన. ఏంటండి అసలు పరిపాలన అందించాల్సిన సీఎం ఇంత భయంకరంగా పరిపాలిస్తున్నాడే. మనుషులు చంపడం పరిపాలించడమా? మన ప్రజాస్వామ్యంలో లేమా అండి? మనుషుల్లాగా ప్రవర్తిస్తలేదండి. వాళ్ళందరినీ ఇంటి మీదకి తీసుకొచ్చి అట్లాగా దాడులు చేయించారంటే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు వీళ్ళందరూ? ఇట్లా దాడులు చేస్తున్న వాళ్ళందరూ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు? అడవుల్లో ఉండాల్సిన వాళ్ళు. మనుషుల లోపల సంచారం చేస్తూ మానవత్వం పూర్తిగా మంట కలిపేశారండి. పూర్తిగా కలిసిపోయింది. మానవత్వం అనేదే లేదండి మనుషుల్లో. ప్రేమలు లేకుండా అయిపోయారు, జాలి లేకుండా అయిపోయారు. ఎందుకండి? ఎదగటం తప్ప అండి? మంచిగా కష్టపడి నా భర్త ఎదిగారండి, అది తట్టుకోలేకపోతున్నారా వీళ్ళు చూసి? చంద్రబాబు గారి వయసు ఏంటి? బిడ్డకి చెప్పుకోలేడా తన బిడ్డకి? ఎందుకు పదే పదే మీ హస్బెండే టార్గెట్ అవుతుంది అనుకుంటున్నారు? మొన్న జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఏముంటుందమ్మా, పద్దాకా ఆయన ప్రశ్నిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తారు. తప్పే ఉంది. మీరు నీతి పరిపాలన అందించండి. అనీతి పరిపాలన చేస్తున్నారు. నా భర్త ఏది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తారు. ప్రతిదీ డైవర్ట్ చేస్తున్నారండి. ఆ కల్తీనేది డైవర్ట్ చేయడానికే నిన్న అంబటివి గారి మీద దాడి, ఇవాళ నా భర్త మీద. అప్పుడు నా భర్తను అరెస్ట్ చేశారు, అప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి. అక్కడ కూడా ఎంతమంది చనిపోతే ఆ రోజున కూడా నా భర్తని టార్గెట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారండి వీళ్ళందరూ. కానీ లోకేష్ చంద్రబాబు మీద కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే మేము నిరసన తెలియజేయడానికి వచ్చామని టీడీపీ తెలియజేస్తున్నారండి. మీడియా అంతా ఉంది కదండి, నిరసన ఎక్కడ తెలియజేశారండి? నిరసన ఎక్కడ? మనం చూస్తున్నాం కదా, మీడియా అంతా చూస్తుంది కదా. వాళ్ళు నిరసన తెలియజేయడానికి ఎక్కడ వచ్చారండి? దాడి చేశారు, ఖచ్చితంగా దాడి చేశారు. నిరసన కాదండి, వాళ్ళు దాడి చేయడానికే వచ్చారు.